హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది వ్యక్తిగతమైనటువంటి నేరం కాదు. వాళ్ళ అమ్మ, తమ్ముడు, బిడ్డ, మామ, మేనమ ఎవరికి సంబంధించింది కాదు. ఇది క్రైమ్ అగెన్స్ట్ ది సొసైటీ. ఇది సమాజం మీద జరిగినటువంటి నేరం, సమాజానికి జరిగినటువంటి ఘోరం. అందుకని వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారో నాకు తెలియదు. అది మీకే తెలిసి ఉండాలి. ఒక తల్లి పిడికెడు బూడిదడిగినటువంటి తన బిడ్డ పిడికెడు బూడిదడిగినటువంటి తల్లి, అది కూడా ఇవ్వనటువంటి పోలీసు ఈరోజు అవాజ్య ప్రేమ వాళ్ళ మీద వచ్చి హెబియస్ కార్పస్ వేసాం. దానిలో అడిషనల్గా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయని కూడా మీరు వేశారు. మాకు ఏమీ వద్దు, తూచ్. చిన్నప్పుడు ఆడుకుంటారు తూచ్ అనే ఆట. ఇక్కడ మధ్యలో తూచ్ అని చెప్పేస్తే ఇక్కడ ఎవరు తూచ్కి ఒప్పుకునేదానికి ఎవరు ఒప్పుకోవటం లేదు. ఆ తూచ్ ఆటకి మేము ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే కోర్టు కూడా ఒప్పుకోలే. తూచి చెప్పడానికి ఇస్కారిటే చెప్పంటుంది కోర్టు. ఇస్కారిట్ తెలుసు రాలేదు ఆకట. సో వాళ్ళందరూ కలిసి తూచి చెప్పేశారు ఈ కేసులో. ఇప్పుడు మీరేం చెప్పాలా? ఇస్కారిట్ చెప్దాం. వీఆర్ రెడీ ఫర్ ది గేమ్. అది కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక తల్లిగా తల్లి ఆవేదన మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. పాపం కారణాలు నాకు తెలియదు, ఎందుకని ఆమె అంత దూరం పోయి విత్డ్రా చేసుకుంటుంది. ఐ డు నాట్ నో ది రీజన్స్. చాలాసేపు జరిగిందండి, మేబీ ఫర్ ఎన్ అవర్. లోకస్ స్టాండీ అంటే మనం వేసేదానికి మీకుండే హక్కు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకో ప్రైవేట్ కంప్లైంట్ వేసే అవకాశం, అర్హత సెక్షన్ 210 సిఆర్పిసి 233 బిఎన్ఎస్ఎస్. అది తర్వాత పోలీస్ పబ్లిక్ సర్వెంట్ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చా లేదా? 197 శాంక్షన్. 197 శాంక్షన్ ఏం చెబుద్దంటే, నేను మర్డర్ చేశాను, రేప్ చేశాను, లేకపోతే దొంగ పని చేస్తే 197 రక్షణకు రాదు. అది దీస్ ఆర్ క్రిమినల్ అఫెన్సెస్. దే కెనాట్ గెట్ షీల్డ్ అండర్ 197 సిఆర్పిసి. ఇక్కడ అన్నీ చెప్పాం. కల్పబిలిటీ చాలా దూరం ఆర్గ్యుమెంట్ జరిగింది. వీళ్ళ యొక్క ప్రమేయం ప్రతి సెక్షన్ వైజు ఏమి చేశారు వీళ్ళు. మొదటి ముద్ద ఏం చేశాడు, రెండో ముద్ద ఏం చేశాడు, మూడో ముద్ద ఏం చేశాడు. వాళ్ళ యొక్క కాన్స్పిరసీ, అబిట్మెంటు, వైలేటింగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది లా టు యాక్ట్ ఇన్ ఎ పర్టికులర్ వే, ఇవాళ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు, వీటన్నిటి మీద చాలా క్షుణ్ణంగా ఆర్గ్యుమెంటు చెప్పడం జరిగింది. గౌరవ న్యాయస్థానం చాలా మాకు ఓపికగా ఉన్నారు. సో నా కంప్లైంట్ స్టే అవుతుంది ఈరోజు. అదే ప్రేయర్ ఫర్ 210 ఈజ్ దాట్ వాళ్ళకి నోటీస్ పోద్ది, ఎవరికి సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిట్ పోయిన తర్వాత వాళ్ళు ఇందాక చెప్పినట్టు మేము ముద్దాయిలు చేస్తున్నామని వేయాలా, చేయలేదని వేయాలా. చేస్తున్నామని వేస్తే కలిసిపోద్ది, చేయలేదని వేస్తే ఈ కంప్లైంట్ ఫైల్లోకి వస్తుంది. కాబట్టి ఆ నిజంగా ఆత్మకు శాంతి, ఆక్రోధంతో వెళ్ళిపోయినట్టు ఆత్మకు శాంతికి పిటిషన్. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇది ఆ తల్లికి వాళ్ళ బంధువులకు జరిగినటువంటి ఇది కాదు. ఇది వాళ్ళ సొంతం కాదమ్మా, ఇది సొసైటీకి సంబంధించింది. కాబట్టి ఈరోజు నిజంగా సాయి కృష్ణ ఆత్మ. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ చంపేయాలని తీసుకొచ్చారు. ఎట్లా చెప్తామని అడుగుతారు మీరు. అతని మీద చెప్పబడింది ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉన్నాయని. ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసేసారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన 7వ తేదీ. కొత్త అఫెన్స్ ఏమి లేదు ఆయన మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి, కొట్టడానికి, థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి. ఇంకేమైనా కొత్త అఫెన్స్ ఉండి ఇన్వెస్టిగేట్ చేయాలంటే నువ్వు ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడావు, ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చచ్చిపోయాడు. ఓకే, ఇన్వెస్టిగేట్ చేసానికి కేసే లేదా ఆయన మీద. నిజంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన 7. అది కాదు, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ది ఎండ్ తీసుకొచ్చిన కారణం కూడా ఇంటెన్షన్ టు ఫినిష్ హిమ్ టు ది డెత్. చాలా సులభం అది. ఇన్వెస్టిగేషన్ ఫ్రెష్ అఫెన్స్, ఫర్దర్ అఫెన్స్ ఉండుంటే ఆ ఇన్వెస్టిగేషన్లో, ఆ మెథడ్స్లో కొట్టాము చచ్చిపోయి లేదే. అతని ముందు యాజ్ ఆన్ దట్ డే ఎన్బిడబ్ల్యూ ఓన్లీ పెండింగ్. యూ బ్రాట్ హిమ్, యూ కుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ హిమ్ ఆన్ 7th. వాట్ మేడ్ యూ టు కీప్ హిమ్ ఇన్ బట్ ఫర్ ది రీజన్. ఇది చాలా పెద్ద కుట్రలో భాగం. సిబిఐకి కూడా అడుగున్నాం. ఈ కుట్రలో భాగం పూర్తిగా ఈ ఫుల్ పిక్చర్, ఈ విప్ గేర్ అంటే 7 రంగులు విప్ గేర్ అంటారు కదా, అదేంటది ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు ఆ 7 రంగులు చూడాలంటే పూర్తిగా అది సిబిఐ మాత్రమే చేయగలిసింది. మేము ఒక 3 రంగులు మాత్రమే చూపించాము. ఇక్కడ
లేదండి, నో నో యు ఆర్ రాంగ్. నేను ఐ వాజ్ రిప్రజెంటింగ్, యు ఆర్ రాంగ్. చూస్తాం వాళ్ళు ఏం చెప్తారు. రిపోర్ట్ ఏమన్నా నో రిపోర్ట్ ఏమన్నారు? గౌరవ హైకోర్టు వారు ఎప్పుడూ చెప్పలేదు మీరు చెప్పినట్టు. సిట్టో స్టాండో నాకు తెలియదు కదా. అది సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే సిట్. ఎక్కడైనా ఉందా ఒక టాప్ ఆఫీసర్ని ఆయన కింద తాపేదారు విచారిస్తున్నాడంటే ఏమాత్రం న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇది కాబట్టి సిబిఐకి ట్రాన్స్ఫర్కి అడిగి ఉంది. సో పూర్తి 7 రంగుల హరివిల్లు అవపడాలంటే లెటస్ సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. కాబట్టి వీఆర్ ఆల్ హియర్ టు పే అవర్ హోమేజ్ టు ది బిరీవ్డ్ సోల్ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్. ఒక ఆక్రందంతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మశాంతి కోసం మా నాయకుడు, మా అధినాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు 18వ తేదీ ఇంటికి పోయినారు. 18 దాకా ఒక్క యాక్షన్ లేదు, చీమ చుట్టుకోమని లేదు, ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఈ కేసు మీద పట్టించుకోలేదు. మీ అందరు గుర్తుపెట్టుకున్నారు. మా నాయకుడు అక్కడికి పోయి మీకు న్యాయం చేయిస్తాను, దీన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల్సినటువంటి కేసు అని ఎప్పుడైతే పబ్లిక్ కార్డ్ చెప్పాడో 19వ తేదీ నుంచి ఆ వంటికి పోయి కంప్లైంట్ తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రయత్నం చేసి ఉండకపోతే, ఆ కుటుంబానికి పోయి భరోసా ఇవ్వకుండా ఉంటే గాల్లో కలిసిపోయిండేది కదా. ఇది నిజామర్థం మీద గుండె మీద చేసుకొని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి పాదం పెట్టి మీకు న్యాయం చేయిస్తానని మాట చెప్పి ఉండకపోతే 18వ తేదీ ఈవినింగ్ దిస్ హాడ్ బీన్ బరీడ్ 6 feet డౌన్ ఇన్ టు ది ఎర్త్. ఈ భూమిలో 10 అడుగులు గోతులు తీసి పాతి పెట్టి ఉండేవాళ్ళు. అక్కడనే చలనం వచ్చింది. నీకు మెయిల్స్ ఇచ్చినా నువ్వు పట్టించుకోలే, హైకోర్టులో ఏం పిటిషన్ నువ్వు పట్టించుకోలే. నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు? జగన్మోహన్ రెడ్డి చేయిపోయిన తర్వాత పట్టించుకున్నావు. దీని అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఎవరు ఆదరణ లేరు. మేము చాలా పెద్ద వీఆర్ టాలర్, దట్స్ వాట్ ఐ సెడ్. ఇది మళ్ళా బీ యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ స్టిల్ హయ్యర్ దెన్ అని అనుకోలే. మేము ఏం చేసినా చెల్లిపోద్ది రాష్ట్రంలో, మాకు పొలిటికల్ అండదండలు ఉన్నాయి అనే ఒక్క ధైర్యంతో మాత్రమే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు పోకుంటే జరిగి అసలు ఇది బయటకు వచ్చి ఉండేదా చెప్పండి. లేదు కదా. కాబట్టి ఏ ఇన్వెస్టిగేషను లేనటువంటి పొజిషన్లో ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్కి ఏది లేదు, క్రైము తీసుకొచ్చింది ఎన్బిడబ్ల్యూ అని 7వ తేదీ ప్రొడ్యూస్ చేసిన కాదమ్మా, మీరు తీసుకొచ్చిన ఆ నిమిషం కాదు, అది ఒక కారణం మాత్రమే. దీనివల్ల దీని బిహైండ్ చాలా చాలా పెద్ద కుట్ర ఉంటుంది. ఎవరు కూడా చట్టానికి అతీతులు గారు. ఏదో ఒక విధంగా దే లీవ్ దర్ క్రైమ్ ఫుట్ ప్రింట్ యాజ్ సెడ్ బై లొకార్డ్, ది ఫ్రెంచ్ క్రిమినాలజిస్ట్ చెప్పాడు లొకార్డ్ అని. ఎంత పర్ఫెక్ట్ క్రైమ్ ప్లాన్ చేసినా ఏదో ఒక నీ ఆనవాళ్ళు ఉంటాయి. ఆ ఆనవాళ్ళు మేము పట్టుకున్నాం, ఆ ఆనవాళ్ళతో కేసేసాం. కాబట్టి వీఆర్ హ్యాపీ టుడే దట్ ది ఫస్ట్ స్టెప్ వీఆర్ టేకన్ టుడే ఈజ్ ఎ బిగ్ లీప్. వెనకడుగంటూ ఉండదు. ఒక మ్యారథాన్ రన్లో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ వీఆర్ టేకన్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ది వాట్ హ్యాపెండ్ ఇన్ ది కోర్ట్. ది కంప్లైంట్, అవర్ కంప్లైంట్ ఈస్ బీయింగ్ స్టేడ్ అండ్ నోటీస్ ఇష్యూడ్ టు ది సిట్. ఆర్డర్స్ చెప్పాలి, ఆర్డర్స్ చెప్పాలి, ఆర్గ్యుమెంట్స్ నంబర్ కాపు తినకూడదు కదా. సాయంత్రం చెప్తారు. సాయంత్రం ఈరోజు చెప్పొచ్చు, ఈరోజు సాయంత్రం డేట్ కూడా అప్పుడు వస్తుంది, చెప్పి డేట్ కూడా వస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ అడగండి. ఏదో సార్ బాబు అడగమ్మా. వస్తాయి అడిగేది. 1 minute. దీనిలో అసలు పాత్రధారుడు సూత్రధారుడు డైరెక్టర్ ప్రాసిక్యూటర్ వారు మాట్లాడతారు. మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి లాకప్ డెత్ చేసిన విషయం మనకందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో మీ వంతు పాత్ర కూడా అది బయటికి రావడానికి మీరు కూడా ఒక ప్రధానమైనటువంటి కారకులే ఈ విషయంలో. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీరు కూడా బయటికి తీసుకొని రావడం, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియడం. పెద్దలు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటిని సందర్శించిన తర్వాత దానికి కొంచెం ఒక
ఆ, మా కదలిక. దానికి ఒక కదలిక వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ కేసు కొంచెం పురోగతి వస్తూ ఉంది. కానీ అంతతో ఆ కేసు ఏమైనా పురోగతి పూర్తిగా చెంది అందులో నేరస్తులందరూ బయటకు వస్తారనేటువంటి నమ్మకం అయితే పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా చూశారు, వాళ్ళు వేసినటువంటి హేబియస్ కార్పస్లో ఒక అడిషనల్ అఫిడవిట్గా ఒక అఫిడవిట్ వేశారు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి. ఆ ఎంక్వైరీ పిటిషన్ వెంటనే ఆ వేసినటువంటి అడ్వకేట్స్ అంతవరకు వాళ్ళకి సహకరించినటువంటి న్యాయవాదులను కూడా కాదని వాళ్ళ దగ్గర నుంచి బండిల్స్ తీసుకొని పోయి తర్వాత అక్కడ వేరే న్యాయవాదుల ద్వారా మాకు ఈ పిటిషనే వద్దు అని చెప్పేసి కోర్టులో విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూడడం జరిగింది. మరి కారణం ఏంటి అంటే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి వస్తుందో, మళ్ళీ వాళ్ళని బెదిరిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారా, ఏదో ఒక విధంగా వాళ్ళను మభ్యపెట్టి ఈ కేసు నీరుగార్చేటువంటి ప్రక్రియకు పూనుకున్నటువంటి క్రమంలో మేము గౌరవ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుపతి ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎంపీ గారి చొరవతో ఆయన ఈరోజు గురుమూర్తి గారు ఈరోజు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని డిఫెండ్ చేయడానికి నేను పెద్దలు మరి మా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్ర బృందం అందరితో కూడా కలిసి ఈరోజు ఇక్కడ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ను ఈరోజు కోర్టు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దాని మీద తదుపరి ఉత్తర్వులు కూడా ఈరోజు బాగా ఎలాబొరేట్గా దాదాపు గంటన్నర పాటు అక్కడ అనేక రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్లో కోర్టు కూడా రకరకాలైనటువంటి అనుమానాలను కూడా లేవనెత్తడం జరిగింది. వాటన్నిటిని కూడా నివృత్తి చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో అది ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కోర్టు వారు దాన్ని ఆర్డర్స్ పాస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత ఇదే విధంగా ప్యారలల్గా పార్టీ ఆదేశానుసారం మేము అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. పిల్లు కూడా ఒక వైపున పిల్లు కూడా ఈరోజు నడుస్తూనే ఉంది. ఆ పిల్లో కూడా సిఐడిని మేము సిట్ను మేము వేసాము, సిట్ను మేము వేసి చాలా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పేసి స్టేట్ వచ్చి కోర్టులో చెప్పినప్పుడు ఒక 2 వారాలు టైం ఇస్తూ ఆ 2 వారాలలో సిట్టు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆ ఇన్వెస్టిగేషన్ అంతటినీ కూడా రిపోర్ట్గా కోర్టులో ఫైల్ చేయమన్నారు. తదుపరి దాని మీద వాదనలు వింటామని చెప్పేసి కూడా గౌరవ హైకోర్టు న్యాయస్థానం సీజే గారి బెంచ్ తెలియజేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో నిజాలు బయటకు వచ్చేటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కన్నా వస్తే ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా ఈ న్యాయ విచారణ జరిగి వాస్తవాలన్నీ బయటకు వచ్చినప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దీనికి ఎవరు కారకులు ఏమి అనేటువంటిది క్షుణ్ణంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కేసును మరింత భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోయేదానికి మేమంతా లీగల్ టీం అంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం.